ఎంతటి దారుణం, ఇంత దిగజారుతనమా రాజకీయాల్లో? మరి మీరు హోంమంత్రి, శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత మీది ఉంటూ, దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటూ, ఈ విధంగా మతం పేరిట రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఎక్కడ ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈరోజు సిబిఐ ఇచ్చిన నివేదికలో ఆయన పేరు ఎక్కడ ప్రస్తావించారా అండి? లేదు. అందులో మీరు ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు కానీ లేకపోతే ఉప ముఖ్యమంత్రి వర్యులు కానీ ఏమన్నారు? అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి, పిగ్, బీఫ్ అని వచ్చిన మాటలని చెప్పేసి ఆ రోజు కలిపి, ఈవెన్ అయోధ్యకు పంపిన లడ్డల్లో కూడా అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి ప్రచారం చేశారే. ఇప్పుడు ఈరోజు అవన్నీ ఫేక్ ప్రచారం అని చెప్పేసి మన కళ్ళ ముందు తెలిసిపోయింది కదా. మరి ఆ రోజు హిందువులు రెచ్చగొట్టి ఫేక్ ప్రచారం చేసిన వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు? ఎందుకు కోర్టుకు లాగకూడదు? ఒకవేళ ఇదే మీలాగే పోస్టులు, మీలాగే మాట్లాడింటే, ఫేక్ మాటలు మాట్లాడిన వాళ్ళందరినీ మీరు ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అక్రమంగా కేసులు పెట్టి ఎంతమంది, వందలాది మందిని మీరు ఈరోజు జైళ్ళల్లో కూర్చోబెట్టారే. మరి అలాంటి ప్లేస్లో ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, అలాగే హోంమంత్రి మీరైనా మీరు కూడా మీ మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఇలా ఫేక్గా, ఇలా రెచ్చగొట్టేలాగా పోస్టులు పెట్టడం వల్ల ఎంతవరకు పోతుంది అసలు? ఇది రాజకీయమేనా? మీకు అయినంగా బుద్ధి రాలేదా? ఏ విధంగా మీరు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ప్రజల యొక్క మనోభావాలతో ఇలా ఆడుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు? జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు వ్యతిరేకంగా ఎక్కడ ప్రచారం చేయలేదు, హిందువులను ఎక్కడ కించపరిచేలాగా మాట్లాడలేదు. ఇంకా మీకు తెలుసో తెలియదో, మీ చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఒక గుడైనా కట్టాడో తెలీదు. అంతెందుకు, మీరు సోకాల్డ్ చెప్పుకుంటున్న రాజధాని అమరావతిలో ఇంతవరకు ఏదైనా శాశ్వత భవనం కట్టారా అండి? లేదు. ఎవరైనా కట్టారా అంటే అది మొట్టమొదటిది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ఎక్కడ కట్టింది. మొట్టమొదటి శాశ్వత భవనం కూడా దేవుడిదే. అక్కడే కాదు, వైజాగ్లో గుళ్ళు కట్టాడండి. ఆయన హిందూ మనోభావాలను ఎప్పుడు దెబ్బతినలేదు. కానీ మీరు హిందువుల్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు, హిందువుల్ని దీంట్లోకి తీసుకొచ్చేసి మీ రాజకీయ లబ్ధి కోసం మాడుతున్నారు. ఇప్పటికైనా మారండి. మీకు ఇంత జరిగినా కూడా మీకు బుద్ధి రాలేదంటే నాకు అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజలు దయచేసి ఇదంతా బాగా గమనిస్తున్నారని అనుకుంటున్నాం. ఏం జరిగింది, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు రెచ్చగొడుతున్నారు, ఎవరు హిందువులకి వ్యతిరేకి, ఎవరిని హిందువుల్ని ఓటర్గా వాడుకుంటున్నారని చెప్పేసి ఇది చాలా చాలా నేరం. ఫస్ట్ కేసు పెట్టాల్సింది ఉప ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి వర్యులు.